మీరు ఏం చేస్తున్నారంటే మీ పిల్లల్ని ఒంటరి వాళ్ళని చేస్తున్నారు. భవిష్యత్తులో రేపొద్దున మిమ్మల్ని తిట్టుకోరు, వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతారు. ఈరోజు మీరు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపొద్దున అదే మొక్కలు మొలుస్తాయి మీ పెరట్లో. అంటే మీరు వాళ్ళని ఒంటరి వాళ్ళని చేస్తున్నారు. నీ భర్తని నువ్వు ఒంటరి వాడిని చేసి హింస పెట్టి వాడిని బాధ పెట్టి ఏదైతే చేస్తున్నావో నీ పిల్లలకు అదే మిగులుతుంది. పర్వాలేదు నా పిల్లలు ఇలా ఉంటే అలాగే ఎట్టయినా సావని నేను మాత్రమే బ్రతకాలి అని అనుకునే ఆడవాళ్ళ కర్మ, మీ దరిద్రం, మీరు ఏడవండి. కానీ బాబు, ఇలాంటి కుటుంబంలో ఉన్న పిల్లల్ని హెచ్చరిస్తున్నాను, దయచేసి మీరు మారండి. ఇలాంటి యాటిట్యూడ్ని మాత్రం మీరు అడాప్ట్ చేసుకోవద్దు. డెఫినెట్గా అండి. బట్ దీనికి సొల్యూషన్ ఏంటి అసలు? నాగరాజు గారు, మీరు నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, ఓకే? మీరు క్వశ్చన్ ఇస్తేనే కదా నేను కౌంటర్ ఇస్తున్నాను, సమాధానం చెప్తున్నాను. అలాగే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? క్వశ్చన్ నుంచి వస్తుంది. క్వశ్చన్ నుంచే వస్తుంది. అలాగే సమస్య నుంచే పరిష్కారం రావాలి సార్. పిల్లైనా సరే రూమ్లో పెట్టి కొడితే పులవుతుంది. సమస్య నీది అన్నప్పుడు ఇక్కడ భర్తలను కూడా నేను చెప్తానండి, ఎందుకు నోరు మూసుకుని కూర్చుంటున్నారు వీళ్ళు అంటే, హింస పెట్టమని అనట్లేదు నేను, దాష్టికాల దౌర్జన్యాలు చేయమని నేను అనట్లేదు. నీ కుటుంబము దౌర్జన్యాలకు గురవుతుంది, నువ్వు నిస్సహాయంగా ఉంటున్నావు, నువ్వు గయ్యాళితనంగా ఉంటున్నావు అంటే ఆ గయ్యాళితనాన్ని నువ్వు ప్రోత్సహించినట్టు కాదా? నీ కుటుంబం సంతోషంగా ఉండాలనేటువంటి దారి నువ్వు ఎందుకు ఎత్తుకో? నువ్వు కంట్రోల్లో పెట్టలేవా? నువ్వు చేయలేవా? ఇక్కడ చాలామంది చెప్పేటటువంటి వర్డ్స్ ఏంటి అనంటే, కేసులు పెడుతున్నారండి, కేసులన్నీ అటువైపే ఉన్నాయండి అని మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళకు కూడా నేను చెప్తున్నాను సార్, కేసులు పెట్టి ఎన్ని రోజులు కాపురాలు చేస్తారు మీరు? బెదిరించి ఎన్ని రోజులు? అది కాపురం అంటారా అసలు? దాన్ని కాపలా కుక్క అంటారు సార్. మొగుడితో కాపురం అనరు, కాపలా కుక్క అంటారు మొగుడిని. తప్ప మీరు సాధించేది ఏమీ లేదు. ఆ సంసారంలో మాధుర్యం ఉండదు సార్, ఆ సంసారాల్లో సంతోషం ఉండదు సార్. వాడు సంతోషంగా అయితే దీంతో కాపురం చేయడు, వాడు మనస్ఫూర్తిగా అయితే చెయ్యడు. అది ఆడవాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే మగవాళ్ళు, నా భార్య గయ్యాళ్ళది, నా భార్య ఊరుకోదు. నువ్వు ఊరుకుంటున్నావు కాబట్టి ఆవిడ రెచ్చిపోతుంది. నీ హక్కులు, ఆవిడకి ఎన్ని హక్కులు ఉన్నాయని నువ్వు అంటున్నావో, భర్తగా నీకంటూ ఒక హక్కు ఉంది కదా. నీ నుంచి ఏవైతే వస్తున్నాయో అవన్నీ ఆపేసి కూర్చో. నీ నుంచి రిసోర్సెస్ ఏమొస్తున్నాయో ఆపేసి కూర్చో. కోర్టులకు వెళ్తారా, లేకపోతే ఇంకొకటికి వెళ్తారా? కొన్ని వందల వేల కేసులు చూపిస్తాను రండి మీకు. అక్కడ రచ్చకి వెళ్ళకుండా, కోర్టులకు వెళ్ళకుండా, ఏమి వెళ్ళకుండా కూర్చుని ఆలోచిస్తే ఉపాయాలు 100 వస్తాయండి. నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు కాబట్టే, నువ్వు భరిస్తున్నావు కాబట్టే ఆవిడ దాష్టికాలు ఎక్కువ అవుతున్నాయి. భరించినంత వరకు మాత్రమే ఎదుటివాడి దౌర్జన్యం మన మీద ఫలిస్తుంది. అది నీ నిస్సహాయత అంటాను, నీ అసహాయత్వం అంటాను. అంతకు మించి ఇక్కడ పరిష్కారం ఏమీ లేదు. అది ఒప్పుకోండి. అంతే అంతే అన్న. గయ్యాళి భార్యలు ఉన్నారండి, భరించలేకపోతున్నామండి. ఎవడు భరించమన్నాడు? ఇప్పుడు నేను ఆడవాళ్ళ తరపు నుంచి మాట్లాడలేదా? ఎందుకు భరిస్తున్నారు? బయటికి రండి, మీ బతుకులు మీరు బతకండి, అడుగు తిని బతకండి అని బతుకున్నా. అదే ఆన్సర్ మీకు కూడా వర్తిస్తుంది.